చోట పుట్టినటువంటి వాడు తనని తాను తీర్చిదిద్దుకోవడానికి, తాను ఎలా బ్రతకాలి అన్నదాన్ని తెలుసుకుని ఉండడానికి పరమేశ్వరుడు వేద రూపంలో మనందరికీ కూడా శిష్టాచారాన్ని అనుగ్రహించాడు. ఎలా బ్రతకాలి అనేటటువంటి ధర్మం చెప్పడానికి ఎవరు చెప్పాలి? ధర్మం నేను చెప్తే ధర్మం కాదు, ఎవరో చెప్తే ధర్మం కాదు. ధర్మాన్ని చెప్పడానికి అధికారం ఉన్నది ఒక్కటి వేదం. వేదం ధర్మాన్ని చెప్తుంది అన్న మాటకు అర్థం ఏమిటంటే, వేదము పరమేశ్వర ప్రోక్తము, భగవంతుని చేత చెప్పబడింది. భగవంతుని యొక్క ఊపిరి వేదము. నాకు నా ఊపిరికి తేడా లేదు. నా ఊపిరి ఎంతకాలం ఉంటుందో నేను అంతకాలం ఉన్నానని గుర్తు. నేను ఏనాడు ఊపిరి తీశానో ఆనాడు నేను పుట్టాను. కాబట్టి నా ఊపిరే నేను, నాకు నా ఊపిరికి అభేదం. అలాగే పరమేశ్వరుడికి పరమేశ్వరుడి ఊపిరికి అభేదం. వేదము అంటే అపౌరుషేయము, ఒకరి చేత రచింపబడినది కాదు. మరెవరు చెప్పారు? భగవంతుడు చెప్పాడు. ఎవరికి చెప్పాడు అంటే, ధ్యానమునందు నిష్ఠాగరిష్ఠులై కూర్చున్నటువంటి వ్యక్తులకు పరమేశ్వర వాణి వినపడింది. ఆ మహర్షుల పేర్ల మీదుగా వచ్చాయి ఆ మంత్రాలన్నీ. వాళ్ళు సంకలనం చేశారు. సంకలనం చేస్తే వాళ్ళకి ధ్యానంలో వినపడినవి ఏ ఉన్నాయో దాన్ని వాళ్ళు స్వరంతో ప్రతిపాదన చేశారు. అందుకే దానికి శృతి